జూలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నారు మా వాళ్ళు. ఓపెన్ చేయి చూపా ఇట్లానే ఇంకా యూట్యూబ్లో పెట్టాలి. ఓపెన్ చేయండి ఎవరన్నా. నేను ఓపెన్ చేయనా? జోలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నారు. తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. టెన్షన్ కూడా లేదు కొంచెం కూడా మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ మా చెల్లి చిన్నపిల్లలు తినేదంట అని అనేది. సో ఎవరు ట్రై చేయకండి, చిన్నపిల్లలు ఎవరు తినకూడదు. తను తెలియకలా అనేసింది. ఎవరు ట్రై చేయొద్దండి చిన్నపిల్లలు, అసలు తినకండి మీరు ఇలాంటివి. అట్లనే ఉంటుంది కానీ ఏం ఉండదు, అట్లనే ఉంటుంది. అవును ఆర్ఐపి అని రాశారులే. కొంచెం జోలో చిప్ ఛాలెంజ్ మొత్తం పెట్టేసుకోవాలి. ఏం కాదు ఇంకా కొంచెం తీసుకో. తినేటప్పుడు తీయాలి, ఏదో తీయకూడదు. కారం కంట్లో వాడుతుందా కదా. ఇంకా నెక్స్ట్ అంతా పెట్టేసుకోవాలి ఒకటేసారి. అంత కొంచెం ఒకటేసారి పెట్టేసుకోండి. గొంతు ఇట్లా మంట వస్తుంది అంతే. అసలు వీళ్ళ రియాక్షన్స్ చూడండి, ఏమీ లేవు. లేదా కారం లేదా లేదా తర్వాత వస్తుంది. ఆగండి పెట్టేసుకోండి. ఇంకోటి ఇప్పుడు నాకు తర్వాత వస్తుందా? పెట్టేసుకోండి. ఇంకా ఉంది కదా ఇంకా ఒరిజినల్ ఇంకా లేదా? నమిలి తినాలా? ఇక్కడ మా చెల్లి చూడండి ఏదో పెద్ద పొటాటో చిప్స్ అనుకుని ఇంత ఫాస్ట్ గా తినేస్తుంది. అసలు ఫస్ట్ టైం తనకి. ఇక్కడ మా హస్బెండ్ కి అయితే కారం ఉంది బట్ బయట పడట్లేదు. మసాలా కూడా తినండి. కారం లేదా? మా వాళ్ళు కారం ఎక్కువ తింటారు అనమాట. సో అందుకే అది అంత స్పైసీగా అనిపించలేదంట. కారం నీకు కారం ఉంది కదా? లేదు నాకు లేదు, కానీ కారం అంటే మండుతున్నట్టుంది. కానీ అయితే ఇది వేస్ట్ అని వేరేది అనుకుంటే. యాక్చువల్లీ మేము 2 ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టాల్సింది బట్ 1 ప్యాకెట్ ఆర్డర్ పెట్టామన్నమాట. మళ్ళీ ఎందుకు వేస్ట్ అవుతుందేమో వీళ్ళు మళ్ళీ ఎట్లుంటుందో అని చెప్పేసి. అయిపోయిందా? పౌడర్ లేదండి, అది కూడా తినండి. పౌడర్ ఉందిగా ఉందిగా ఇంకా చాలా ఉంది. తినాల్సిందే. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, కారం లేదు, అసలు స్పైసీ లేదన్నారు. మళ్ళీ ఇప్పుడు నాకు ఇంకా చాలా ఎలా ఉంది? విజ్జు కారం ఉంది అసలు? విజ్జు కారం ఉంది. జానకి లిటరలీ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని చూసారా మా సిస్టర్. తన అయితే ఏదో చిప్స్ తిన్నట్టే తినేస్తుంది. మండుతుంది, మండడం అంటే. కానీ వాళ్ళ యాక్టింగ్ ఎట్లుంది తెలుసా అన్న, అంటే వాళ్ళంతా తినేసినట్ట. ఇక్కడ ఇప్పుడు నేను తింటున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఆల్రెడీ నేను ఇది తినడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం నేను తిన్నప్పుడు నేను మా తమ్ముడు తిన్నాం అనమాట. ఒక్క ప్యాకెట్. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది టేస్ట్ చేశారు, కారమే లేదు అంటున్నారు. అసలు నా 1 ప్యాకెట్ 5 మెంబర్స్ తింటే ఎలా తెలుస్తుందండి, మనకి తెలియదు కదా కారం. సో నేను వీళ్ళకి అదే చెప్పాను. నేను ఆ కొంచెం పీస్ తిన్నందుకే నాకైతే ఫుల్ మండుతుంది నోరంతా, చాలా కారం వేసింది. వాళ్ళంతా తిన్నారైనా వాళ్ళకి కారం లేదంట. అంటే ఉంది కానీ ఎవరు బయటకు చెప్పట్లేదు, వీళ్ళు దాస్తున్నారు. ఎక్కడ అంటే ఎప్పుడు అట్లా తీయ ఇలానే మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం మా హస్బెండ్ అండ్ మా సిస్టర్స్ వాళ్ళందరినీ మీకు వీడియోలో చూపిస్తున్నాను. అది కూడా జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాము అంటే ఇంకా మేము ఇలా నిజంగా ఫ్రెండ్స్ మేము అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాము అనేసి. ఇంకా అనుకున్నాం, ఇంకా ఆర్డర్ పెట్టేసాము. ఆర్డర్ పెట్టిన ఒక 5 మినిట్స్కే వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అప్పటికప్పుడు అనుకుని వీడియో తీసుకున్నాం కాబట్టి అంత ఏం క్లీన్ చేసుకోలేదు.
నాకు క్లీన్ చేసుకొని చూపించడం కంటే న్యాచురల్గా ఎలా ఉంటుందో ఇల్లు అలా చూపించడమే నాకు ఇష్టం అనమాట. సో అందుకే మీకు అలా చూపిస్తున్నాను. మేము ఇంక అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మేము అందుకే ఏం స్వీట్స్ కూడా ఏం తెచ్చుకోలేదు. సో కొంచెం బెల్లం ఉంటాయి ఇంట్లో, అదే కట్ చేసి ఇట్లా పీసెస్ చేశాను అనమాట. ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు, మళ్ళీ కావాలన్నారు. తింటావా? కారమే లేదన్నారు, మళ్ళీ ఇప్పుడు బెల్లం తింటున్నారు వీళ్ళు. అందుకే నేను ఆల్రెడీ వీళ్ళు అలా అడుగుతారని చెప్పి నేను పక్కన పెట్టాను అనమాట. ఆ కొంచెంకేనా? అవును ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మా చెల్లి ఫేస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత రెడ్ అయిపోయిందో. ఎందుకు మీరు దాచుకుంటారు? అబ్బా వీళ్ళ వెధవ డిస్కషన్ ఏందో రా బాబు. ఈ వీడియో అంతా తీసి నేను అలసిపోయేలా ఉన్నాను, వీళ్ళు కాదు. అసలు వీళ్ళు రియాక్షన్స్ చూద్దామంటే రియాక్షన్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడండి అసలు ఏమీ లేదంట, ఎలా కూర్చున్నారు. కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఫేస్ చూసారా ఎలా పెట్టేశారో. అసలు కారం ఉన్నట్టుంది తనకి, కానీ చెప్పట్లేదు, సైలెంట్గానే ఉన్నాడు. అది కిషోర్ కొంచెదామా? ఎప్పుడు కిషోర్ రాగానే ఇద్దాం, ఆగండి అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంతటితో మా ఛాలెంజ్ ఫినిష్ అయింది. బట్ కిషోర్ అంటే మా మరిదండి, మా మరిది వచ్చాక ఇద్దామని చెప్పి అలా పెట్టాము. తను వచ్చాడు, ఇచ్చాము, తిన్నాడు. బట్ నో రియాక్షన్, అసలు ఏం లేదా అని చెప్పేశాడు. ఇంకా ఆ రోజు నేను ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేశాను వీళ్ళు వచ్చారని చెప్పేసి. సో ఇంకా గ్యాప్ ఇచ్చి ఇలా తిన్నామన్నమాట లంచ్. అంతే, ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.